the big screen. So I think that idi trailer చూస్తే maybe మీకు just horror comedy అనిపిస్తుంది, but it's much more than that. And after you watch the film you'll feel like ఓహో చాలా చెప్పారు కానీ in a different way. Okay. Yeah. So I think that as I will always be wanting to tell fresh stories. Kani, I also am a woman, so I will always have that perspective. I cannot get rid of that perspective. Correct. So that's the plan, to always tell your kind of stories, but in a way that the audience wants to watch it. ఓకే, సో మొత్తానికి ఆడియన్స్కి నచ్చే విధంగా ఒక సినిమాని మన ప్రవీణ్ గారు తీశారు విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. దానితో పాటుగానే సినిమా చూసిన తర్వాత ఓ ఇది ఇలా కూడా ఉందా, దీనికి ఇలాంటి అర్థం కూడా ఉందా అని కూడా మనకు అనిపిస్తుంది, అంతే కదా? సటిల్గా అనిపిస్తుంది. ఓకే వంశీ, ఏమంటావు యాజ్ అ డైరెక్టర్? మా ప్రవీణ్ గారి టేకింగ్ ఎలా ఉంది? డైరెక్షన్ నిన్న స్పీచ్ లో వచ్చిన పూనకమే ఎవ్రీడే ఉండేది. ఎవ్రీడేనా? అలాగే ఉండేదా? నాకు భలే ఫస్ట్ అసలు సెట్కి వెళ్ళగానే ఏంటి ఏం ఇంప్రూవేషన్ చేసావు అని అడుగుతున్నాడు. అసలు అట్లెవరు అడుగుతారు? చేస్తుంటే వద్దంటారు, లేకపోతే బాగుంది కానీ లేదంటారు, కానీ మొత్తం అసలు చాలా ఓపెన్ స్లో అవడానికి. అంటే మీ అందరికీ కూడా స్కోప్ ఇచ్చారు మీరు ఇంప్రవైజ్ చేసి చేసుకోవడానికి. చాలా. మీరు మీ సినిమాలకు ఏదైనా వర్క్ షాప్స్ చేసినా ఉన్నాయా సమంత గారు? లేదు కదా, అంటే ఎవరు పిలవలేదు కాబట్టి. ఒక్క సినిమాకి కూడా వర్క్ షాప్ జరగలేదా? No. Oh baby, because you had no. Yeah, no. Nothing. But nothing. బట్ అన్నీ బాగా జరిగాయి. అఫ్ కోర్స్ మేబీ వర్క్ షాప్స్ అబ్బా లేదు. ఐ థింక్ కాదు ఏంటంటే వర్క్ షాప్స్ చేయని దానికి చేసిన దానికి అడ్వాంటేజ్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ టేక్స్ తక్కువ పడతాయి వర్క్ షాప్స్ చేసేస్తే. సో యాజ్ అ ప్రొడ్యూసర్ సమంత గారు వర్క్ షాప్స్ చేయించేశారు కాబట్టి చాలా తక్కువ టేక్లో సినిమా బడ్జెట్ కూడా చాలా తగ్గించేసి సినిమా అయిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సినిమా బడ్జెట్ adi Himang Pani, so I think he was very keen on these workshops, because but I think I also wanted to see, because inta camaraderie kavali, like they have to feel like one unit. So it was very important. Okay. And I think they also enjoyed, and a lot of changes came kada from the workshops. Nenu force emi cheyaledu kada. వంశీ నువ్వు చెప్పు, వీళ్ళలో ఎవరు ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసి మాట్లాడతారు? ఎగ్జాజరేట్ చేసి మాట్లాడడం చరణ్. అవునా? చరణ్ పర్ఫార్మెన్స్ అబ్సెషన్ ఉంటుంది. అంటే వాడు ఎప్పుడు కనిపించినా ఒక డ్రామాటిక్ ఈవెంట్ చెప్తాడు. ఎట్లయితే రా నీకు ఇన్ని అంటే నేను ఇంకా నాకు అర్థమైంది వాడు కొంచెం యాడ్ చేస్తున్నాడు, అన్ని కష్టం కాదు. చరణ్ ఇప్పుడు కూడా ఈ యాక్టింగ్ చేసి అది మంచిది యాక్చువల్. ఈ ఇంటర్వ్యూ గురించి కూడా చరణ్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పు చరణ్. చరణ్ ఇందాక చెప్తానన్నావు, నేను ఎప్పటి నుంచో. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు సమంత మ్యామ్తో వర్క్ చేస్తున్నా సరే నాకు అనిపించింది ఓకే మనం సెలబ్రిటీ అవుతున్నామని. కానీ సుమా గారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు యాక్చువల్గా సెలబ్రిటీ అయ్యా అనిపించింది. అది సో వంశీ చెప్పింది కరెక్టే, పర్ఫెక్ట్. చరణ్ ఇప్పుడు నువ్వు చెప్పు, అందరిలో కల్లా డామినేటింగ్ పర్సనాలిటీ ఎవరిది? ప్రవీణ్ గారు డైరెక్ట్ చేసేటప్పుడు మీరు చూడాలి బీటీఎస్ అసలు ఎప్పుడు ఉంటుందంటే దయ్యాల కన్నా ఎక్కువ ప్రవీణ్ అన్న భయపడతారు అనమాట. shoot, right? Like okaro shooting undi, so for me I need like a little quiet before the shot is high energy kada. What happened? I was like camera ready. So మా DOP ని మెచ్చుకోవాలి. తను ఎంత వైలెంట్ అంత కామ్. DOP like he how many ever times he says she be like DOP పేరు మృదుల. అమ్మాయి DOP. I've been calling her Mridula. So like నా ఫస్ట్
సినిమా నుంచి ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ లైక్ సినిమా బండి వాజ్ ఉమెన్ సినిమాటోగ్రఫర్ దిస్ అంటే ఐ థింక్ వీ నీడ్ ఉమెన్ సినిమాటోగ్రఫర్స్ ఇన్ తెలుగు కానీ ఇండస్ట్రీ. చాలా తక్కువ మంది ఉన్నారు కదా ఉమెన్ సినిమాటోగ్రాఫర్స్. yeah. సో మీరు పిక్ చేసుకోవాలన్నమాట వాళ్ళలో నుంచి. ఇంకా యూ విల్ హ్యావ్ వెరీ ఫ్యూ పీపుల్ టు చూస్ ఫ్రమ్. యా బట్ గ్రేట్ అండి మీరు అలా తీసుకుంటున్నారంటే. పర్దా కూడా యా And it's a very difficult job. Yeah, The it's camera not is easy. not at all easy. ఐ నో దాన్ని You have strength మోసుకొని also. యూ నీడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. యా శ్రేయ ఇందులో బెస్ట్ సింగర్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, ఎవరు అనుకుంటున్నారు అది? అవునా వంశీ? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, చాలా ఇన్ఫ్లుయెన్స్. వంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కరెక్ట్ గా మనకి ఫినిష్ అవ్వలేదు కానీ ఒకసారి ఆ పాట పాడు, మీ పాట. ఏది? పాలు మొత్తం పాడమంటారా? పాడు. శాలిని కూడా కావాలంటే కొంచెం జాయిన్ అవ్వచ్చు. ఓకే బహుశా. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం, ఏనాటిదోయి బంధం ఏనాటిదోయి అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఇది జన్మ జన్మల బంధం. పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం. భజన ఎక్కడ మిస్ అయింది పాలు మీరు? నీళ్ళ బంధం ఇది జన్మ జన్మ. ఒకటి ప్రాక్టీస్ చేద్దాం. జా జన్మ జన్మల బంధం. క్లోజ్. సో మేకప్ కి ఎక్కువగా టైం తీసుకునేది ఎవరు మీలో? ఓ దయ్యాల మేకప్ కదా. పాపం అసలు ఎంత కష్టమైంది మీకు దయ్యాల మేకప్ వేసుకోవడం. లెన్సులు కూడా ఉన్నాయా? లెన్సులు మా ఇద్దరికి సైట్, సో మేము కాంటాక్ట్ లెన్స్ వాడతాం. తీసేయాలి, తీసేసి తెల్ల కాంటాక్ట్స్ వేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డి కనపడదు, దాని తర్వాత ఇది వైట్ ఫిల్మ్, వైట్ లెన్స్. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కుడెంట్ సీ ఎనీథింగ్ అండ్ దెన్ వీ హ్యాడ్ టు వాక్ త్రూ సమ్ వైట్ ఇది. like 80% కనపడదు. Okay. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఆ హారర్ సీన్స్ ఉన్నప్పుడు మొత్తం డార్క్ ఉంటుండే, సో అన్ని పట్టుకొని నడుస్తుండే. హెల్ప్ చేశారు. మీరు పుట్టింది అమెరికాలోనేనా? అది తెలుగు మాట్లాడేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, ఇంగ్లీష్లో మనం ఒక వెరైటీగా ఉంటుందా? వెరైటీగా ఉంటుంది కొంచెం. ఏది సమంత గారి గురించి తెలుగులో ఒక 4 వాక్యాలు And చెప్పండి. after that 4 lines in English. 4 lines in Telugu, 4 lines in English. సమంత మ్యామ్ గారు చాలా మంచి ప్రొడ్యూసర్. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా చేయాలి అంటే ఎట్లుంటుందో అని కొంచెం భయం వేస్తుంది, అంతలాగా బాగా ట్రీట్ చేసి. సరే ఇప్పుడు ఇంగ్లీష్. Samantha ma'am is a wonderful producer. She's a very generous, sweet, kind-hearted woman. Taught us a lot, inspired us a lot, and we're all very thankful to her. taught us a lot. She ఈవిడే inspired Inspired us a lot. she taught కానీ us and she. గొప్ప విషయం ఏంటంటే మీరు తెలుగు కూడా అలాగే మాట్లాడగలుగుతున్నారు. అది తెలుగు అది ఎలా మాట్లాడగలుగుతున్నారంటే actually? How are you able to? Parents forced us to speak in Telugu. ఇంట్లో తెలుగులో ఫోర్స్డ్ Forced you to పేరెంట్స్ speak. ఫోర్స్డ్. తెలుగులో మాట్లాడకపోతే ఇండియాకి వెళ్ళి అదేంటి దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో పెట్టించేస్తాం అని బెదిరించారా? అప్పటి నుంచి ఇక తెలుగులోనే మాట్లాడు. ఓకే, సో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి సినిమాలో? గాయత్రి. శాలిని? ఫరీదా. శ్రీవల్లి. అమ్మో పేర్లు కూడా కొంచెం చంద్రముఖి శ్రీవల్లి ఇలా ఉన్నాయేంటి? దయ్యం రావడానికి రెడీగా ఉంది. వంశీ? డిష్ కుమారా? డిష్ కుమార్కి ఏమైనా డిష్లు ఉంటాయా, లేకపోతే ఈ వాషింగ్ డిష్లు ఉంటాయా? డిష్ టాటా స్కై. ఆ డిషేనా? ఓకే. మీ క్యారెక్టర్ నేమ్? డిష్ కేబుల్. మీరు? షాజహాన్. ఓ ఫరీదా షాజహాన్. ఓకే. వెంకటేష్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్టింగ్? అంటే బిహైండ్ ద స్క్రీన్ ఉండి డైరెక్షన్ చేయడం ఒక ఎత్తు, ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇటువైపు వెళ్ళిన తర్వాత కొంచెం ఆర్టిస్ట్ మీద రెస్పెక్ట్ పెరిగింది యాక్చువల్లీ. ఇటువైపు వెళ్ళినప్పుడు చేయండి నాకు క్రూ పైన ఎక్కువ రెస్పెక్ట్ వచ్చేసింది. ప్రవీణ్ గారు మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ద ఫిల్మ్? డెఫినెట్లీ మనం ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఒక ప్రతి సీన్ జరుగుతున్నప్పుడు జనరల్లీ ఏంటంటే కంటెంట్ కొత్తగా ఉంటే కామెడీ కూడా కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా కామెడీ. సో ఈ యాక్టర్స్ అందరూ దాన్ని ఎంత బాగా పుల్ ఆఫ్ చేశారంటే బ్యూటిఫుల్గా పుల్ ఆఫ్ చేశారు బేసికలీ. అంటే కొన్ని చెప్పాలంటే ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్లో చాలా జరిగింది. ధర్మేంద్ర గారు కూర్చొని
ప్రతిదీ చెక్కి ఈ స్టేజ్కి వచ్చింది బేసికల్ ఒక సినిమా. సో ఇవన్నీ చాలా జరుగుతుంది. డెఫినెట్లీ ఈ సినిమాకి పెద్ద అసెట్ ధర్మేంద్ర గారు అండ్ మ్యూజిక్ వివేక్ సాగర్. అసలు అందరు కొట్టాడు లాస్ట్ మూమెంట్లో. వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చేశాడు. వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరు క్లింటన్ సాంగ్స్ పాడారు. 3 సాంగ్స్ ఉంటాయి మా సినిమాలో. అది క్లింటన్ ఫస్ట్ సినిమా తెలుగులో. సో చాలా ఫ్రెష్గా ఉంటాయి సాంగ్స్, ఇంకా రిలీజ్ అవ్వాలి వెరీ సూన్. సో అవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే డెఫినెట్లీ అంటే ఒక చిన్న సినిమా అందరూ కలిసి అంటే నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే, ఈ మధ్యన మనకి తెలుగులో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చాలా బాగా ఆడుతున్నాయి. బలగం కానీ కోట్ కానీ చిన్న సినిమాలు మళ్ళీ చాలా బాగా ఆడుతున్నాయి కదా. సో ఆ నమ్మకం ఉంది, నాకు చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద. కొత్త ఫేసెస్ అయినా జనాలు వచ్చేసి చూసి కంటెంట్ నచ్చితే వెళ్తున్నారు, థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు మన తెలుగు వాళ్ళు అన్నీ ఎంకరేజ్ చేస్తారు. లైక్ మనం చాలా ఎంకరేజింగ్ పర్సన్ అన్నమాట. సో డెఫినెట్లీ నాకు నమ్మకం ఏంటంటే, ఈ టైంలో సమ్మర్లో ఏ సినిమాలు అంటే సమ్మర్లో ఈ మంత్ సినిమాలు మన సినిమా వన్ ఆఫ్ ద ఎసెట్ అవబోతుందని నా నమ్మకం. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, అందరు పిల్లలు ఒక సినిమా చూడాలి. అది శుభం. అది సమ్మర్ లో ఒక సినిమా చూడాలి, ఆ సినిమా శుభం అవ్వాలి. అంటే ఈ సినిమా ఒక మంచి పాయింట్ చెప్తుంది. ఇట్స్ నాట్ ఏదో కామెడీ సినిమా, హారర్ కామెడీ కాదు. సినిమా నుంచి బయటికి వెళ్ళగానే